కావాల్సినంతగా కావట్లేదని నా అభిప్రాయం. నేను 100% ఏకీభవిస్తున్నా. అన్ని రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏదో చాలా పెద్ద మేజర్ ఇష్యూ ఇది. సరే, నీట్ ఎగ్జామ్ ఆల్సో పెద్ద ఇష్యూ కావచ్చు ఆ దేశం దృష్టిలో. సరే, 21 లక్షల మంది రాశారు, నీట్ ఎగ్జామ్ అయిపోయింది, అదైపోయింది. అంతకంటే పెద్ద ఇష్యూ తెలంగాణలో నేను అనుకుంటున్నా ఇది. సో అందుకనే చాలా రోజులుగా దాని మీద ఒకటి, దీని మీద ఒకటి మాట్లాడుతున్నాం. ఎస్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే బిఎన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ చర్చ ఉన్నది కరెక్టే గాని అసెంబ్లీలో అన్ని బూతు మాటలు మాట్లాడుతుందండి. ఎవరు సీఎం అయినా కేసీఆర్ అయినా అసెంబ్లీలో అసలు అన్ని బూతు మాట్లాడండి. ఏంటి పరిస్థితి నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు మాట్లాడతారు, మర్యాద లేదు, మన లేదు. కేసీఆర్ అంటే ఓకే రావడం లేదు అసెంబ్లీకి, ఆరోగ్య బాగుందా ఏం లేదు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారండి బాగానే. మంచిది కాదులేండి రాజకీయ. చాలా మంది కేసీఆర్ రావాలని కూడా జగన్ గారు ఉంటారు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలంటే కేసీఆర్ మర్యాద ఇస్తారు అలాగే. ఓకే, కేసీఆర్ కి అసెంబ్లీలో మర్యాద ఇవ్వరు అంటారు. ఇక్కడ అన్ని బూతు మాట్లాడేది. ఓకే, సీఎం అంతా ఎవరైనా మాట్లాడేది అన్ని బూతు మాట్లాడుతున్నాయి. ఓకే, బూతు మాట్లాడండి. అగ్రికల్చర్ శరత్ గారు పని చెప్పండి, కూలి వాళ్ళు కూడా చెప్పండి. కేసీఆర్ రమ్మని మీరు అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు కానీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మరి అన్ని బూతులు మాట్లాడుతున్నారు కానీ ఆయనకు రెస్పెక్ట్ ఉండదు. వేరే వాళ్ళు లేదా కేసీఆర్ ఒక్కడే పరిపాలన చేసేది. తెలంగాణ ఒకటే మాట్లాడారు, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ఏం కేసీఆర్ రావాలా? కేసీఆర్ గారు వేరే వాళ్ళు లేరా? సార్ ఒక్క నిమిషం సార్. యా, ఇంతకంటే నీచమైన నికృష్టమైన ప్రొసీడింగ్స్ కొన్ని శాసనసభల్లో జరుగుతున్నాయి. ఇక్కడ ఒక చోటే కాదు, అంటే శాసనసభలలో డిబేట్ జరిగే ప్రక్రియ అనేది చాలా దిగజారి, చాలా దురదృష్టవంతంగా జరిగింది. ఒకప్పుడు ఎంతైతే ఫలవంతంగా, గౌరవప్రదంగా ప్రతిపక్ష నాయకుడి పట్ల గౌరవము, తర్వాత ముఖ్యమంత్రి పట్ల గౌరవం ప్రతిపక్ష నాయకుడికి ఉండే రోజుల నుంచి మనం రాజకీయాలను చాలా చిన్నగా తయారు చేసినారు ఈ నాయకులు. దీనికి అంత కారణము వీళ్ళ అంతా సేమ్ ఫ్యామిలీ రూల్. మెయిన్ గా చెప్పాలంటే అసలు ఈ కుటుంబ రాజకీయాల వల్లనే రాజకీయాలు ఇట్లా దరిద్రమైన, రాజకీయ అవగాహన ఉన్న కార్యకర్తలతో కూడిన శాసనసభ అయి ఉంటే, పార్టీ ఐడియాలజీ మీద అంకితమైనటువంటి వాళ్ళు ఉంటే ఈ రకంగా ఉండదు సార్. వాళ్ళ ఆలోచన విధానమే వేరుంటది అనమాట. ఎవరికో భయపడి ఆయన శాసనసభకు రావడం అంటే అది యాక్సెప్టబుల్ కాదు సార్. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఏపీ నుంచి ఈ టాపిక్ పై మాట్లాడడం కాల్ ఉన్నారు వీరస్వామి గారు, పల్నాడు